వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబము గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ గారు పుట్టినరోజు సందర్భంగా భార్య రత్నకుమారి గారు, తల్లిదండ్రులు మందపాటి అబ్రహాం గారు, విజయ గారు. మందపాటి అబ్రహాం గారు ఏసే పరిష్కారానికి ప్రారంభం నుండి సహకారి. వీరి మిత్రుడు జాన్ మార్క్ గారని ఉండేవారు. వారు ప్రభువుని చేరారు. జాన్ మార్క్ గారు, మందపాటి అబ్రహాం గారు ఇద్దరు మంచి స్నేహితులు. అబ్రహాం గారు ఇప్పటికీ సహకారం కొనసాగిస్తున్నారు. కృతజ్ఞతలు. మా విశేష పరిచర్యలో వారు భాగస్థులు. వారి కుమారుడు రవికిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇచ్చిన మందపాటి అబ్రహాం గారు, విజయ గారి కొరకు కృతజ్ఞతలు. బాబు రవి కొరకు కృతజ్ఞతలు. బిడ్డను ఆశీర్వదించి ఇచ్చిన నూతన జన్మదినంకాయ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము. బిడ్డను ఆశీర్వదించండి. నూతన సంవత్సరం అంతా మీ కృప, మీ కనికరం, కృపాక్షేమాలు వెంట వెళ్ళనియండి. మీ చేతికి బిడ్డను అప్పగిస్తున్నాను. నేటి దినం వాక్యము వినుటకు ఆసక్తిగా వచ్చిన ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని మీరే మాట్లాడమని మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. Now the works of the flesh are evident. స్పష్టంగా ఉన్నాయంటే కనబడుతున్నాయి, సాక్షార్థంగా. ఎవిడెన్స్, రుజువుగా కనబడుతోంది శరీర కార్యం. అవి దాగినవే కాదు, పబ్లిక్గా కనబడేవి. ప్రతి మనిషిలో, క్రీస్తును ఎరుగని వ్యక్తులలో, క్రీస్తును ఎరిగిన వ్యక్తులలో సహా ఈ కార్యాలు శరీరాన్ని ఆస్పదం చేసుకొని కనబడుతూ ఉంటాయి. విగ్రహారాధన, అభిచారము, విమ్రత, కాముకత్వము, జారత్వము, అపవిత్రత, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి మునుపటి చెప్పిన ప్రకారం ఇట్టి వారిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఒక్కసారి నేను జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్టరీని టచ్ చేస్తూ ఒక హెచ్చరిక చెప్తాను, జాగ్రత్తగానండి. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇవాళ, గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తున్నటువంటి వారు
దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని స్పష్టంగా చెబుతున్నాడు. I warned you before that those who do such things will not inherit the kingdom of God. మరి ఇవి లేనివాడెవరు? జాగ్రత్తగా వినాలి. ఏమిటి బైబిల్ ఇలా చెబుతుంది? ఈ లెక్కలో అసలు ఇవి లేనివాడు లేడు కదా, అప్పుడు పరలోకం ఎవడలేడు కదా. అది కదా మనం ఆలోచించాల్సింది. చూడండి, విగ్రహారాధన, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, ద్వేషాలు, ఈ కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి సాధారణం కదా లోకంలో. అయితే విశ్వాసికి వీటితో సంబంధం లేదు. ఇవన్నీ శరీర కార్యాలు. మనం శరీరాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నాము, గుర్తుపెట్టుకోవాలి. శరీరమును క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నాము. కాబట్టి జీవిస్తున్న మనం పాపమునకు చనిపోయిన వారంగా బ్రతుకుతున్నాము. ఇది మనకు అర్థం కావాలి. పాపమునకు చనిపోయాము, కానీ మనం ఇంకా శరీరంలోనే ఉన్నాం. కాబట్టి మనం పాపం చేసేటువంటి ప్రమాదం నిత్యం ఉంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. విల్ఫుల్ డూయింగ్, ఇష్టపూర్వకముగా వీటిని, బుద్ధిపూర్వకముగా వీటిని, హృదయపూర్వకముగా వీటిని అపేక్షించి ఇష్టపడి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. దేవుని పిల్లలు విగ్రహారాధన చెయ్యరు, విగ్రహానికి మొక్కరు, విగ్రహాన్ని దేవునిగా గుర్తించరు. ఎందుకంటే వారికి సజీవుడైన దేవుడు తెలుసు. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము చేత వారు కుమారులుగా స్వీకరించబడ్డారు. కాబట్టి ఇక విగ్రహంతో పని లేదు వాళ్ళకు. అర్థమవుతుందా? మనకి ఫోటోతో పని లేదు. వ్యక్తి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి బయలుపడినప్పుడు ఫోటో పక్కన పెట్టు. వ్యక్తి నీతో ఉంటే ఫోటో ఎందుకు? కాబట్టి దేవుడు కనపడడు, కాబట్టి దేవుడు ఎక్కడున్నాడో అర్థం కాదు, కాబట్టి తెలియదు, కాబట్టి మేము విగ్రహం పెట్టుకున్నామన్నారు విగ్రహారాధికులు. మాకు దేవుడు తెలుసు కాబట్టి, దేవుడు మా హృదయంలో ఉన్నాడు కాబట్టి మేము విగ్రహారాధన చేయమన్నారు యేసుక్రీస్తునందలి విశ్వాసులు. అర్థమైందా? నేను ఎందుకు విగ్రహానికి మొక్కను? దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, మేము కలిసి సహవాసములో ఉన్నాము. కాబట్టి ఐ డోంట్ నీడ్ ఎనీ ఐడల్ ఆన్ హిజ్ నేమ్. ఆయన పేరట నాకు వేరొక విగ్రహం అక్కర్లేదు. ఎందుకంటే 24 hours he is with me and I am with him. In Christ, క్రీస్తునందు మేము ఉభయులము కలిసి ఉన్నాము. ఈ ఎక్స్పీరియన్స్ చెప్పగలిగిన వాడు ఒక్క క్రైస్తవుడు మాత్రమే. కాబట్టి క్రైస్తవుడు విగ్రహారాధన చెయ్యడు. ఇప్పుడు కొంచెం కాంట్రాడిక్టరీస్ కూడా ఒకటండి చెప్పాలి మీకు. వెంటనే చెయ్యడు అనగానే మరేమిటండి, ఫలానా చర్చెస్లో ఇట్లా బొమ్మలు పెడుతున్నారు కదా, మరియమ్మ గారి బొమ్మ పెడతారు, యోసేపు గారి బొమ్మ పెడతారు, అపోస్టల్స్ బొమ్మలు పెడతారు, పితరుల సేవకుల బొమ్మలు పెడతారు. ఇట్ డజంట్ మీన్ దట్ దే వర్షిప్ దెమ్.
ఇట్ డజంట్ మీన్ దట్ దే వర్షిప్ ద ఐడల్స్. వారు గౌరవార్థం జ్ఞాపకార్థం పెట్టుకునేవే తప్ప మనుషుల బొమ్మలు వారి దేవుళ్ళని చెయ్యరు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నవి విగ్రహారాధన అన్యులు, దేవుని ఎరుగని వారు చేసేవారు. దేవుని ఎరిగిన వారు, దేవుని చేత మరి విశేషముగా ఎరుగబడిన వారు విగ్రహారాధన చేయరు. ఏలియా కాలంలో విగ్రహారాధన మీద మనం చూస్తాం. బైబిల్లో బయలు దేవతకు మొక్కిన వారంతా, అషరాదేవి విగ్రహాలకు మొక్కిన వారంతా కూడా దేవుని రుజువుపరుచుకోలేకపోయినారు. కీషోను వాగు దగ్గర వధింపబడ్డారు వాళ్ళంతా కూడా. ప్రజలు యెహోవాయే దేవుడని తెలుసుకుని వచ్చారు. కనుక యెహోవా ఆత్మ, ఆయన ఆత్మయే ఉన్నాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మ అయిన దేవునికి మనం విగ్రహం పెట్టనవసరం లేదనేది విశ్వసించిన వారి యొక్క మనోగతం. వారికి బోధించబడిన వాక్యం అట్లా చెప్పుచున్నది. తర్వాత మనం చూస్తున్నప్పుడు జారత్వము, వ్యభిచారము, జారత్వము. రక్షించబడిన వాడు వ్యభిచారములో, జారత్వములో జీవించడు. ఇది అతని హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసముండటం వలన ఆ వ్యక్తి పాపములో కొనసాగలేడు. ఇది మనం తప్పక తెలుసుకోవాల్సిన సూత్రం. ఒకడు పాపంలో కొనసాగుతూ వ్యభిచారంలో, జారత్వంలో కొనసాగుతూ, వ్యభిచారంలో కొనసాగుతూ నేను దేవుని బిడ్డను, పరలోకానికి వెళ్తాను అని అనుకుంటే అది అపోహ, అవగాహన రాహిత్యమే తప్ప మరొకటి కాదు. కనుక మీరు గుర్తెరగాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తును రక్షకునికి అంగీకరించిన వాడు తాను ఎన్నడూ కూడా వ్యభిచారము, జారత్వములో నివసింపలేడు. ఎవడైనా అలా నివసిస్తూ నేను దేవుని బిడ్డనంటే వాడు భ్రమపడ్డాడే తప్ప దేవుని బిడ్డ కాదు. అపవిత్రత, కాముకత్వము. శరీరములో లస్ట్, కాముకత్వం ఉంటుంది. ప్రతి శరీరంలో కామము అని ఒక గుణం ఉంటుంది. కామము ఉండుట శరీరములో సాధారణం. అయితే ఈ కామము అనేటువంటిది వివాహము ద్వారా ప్రతి స్త్రీ పురుషుడు కూడాను క్రమబద్ధమైన రీతిలో వారి శరీరములను సంతృప్తిపరచుకోవాలి. అక్రమమైనటువంటి అపవిత్రమైన సంబంధాలకు తెగబడి కాముకత్వము ప్రదర్శింపరాదు. ఈ కాముకత్వము అనేటువంటి దౌర్భాగ్య లక్షణం పురుషులతో గేస్, స్త్రీలతో లెస్బియన్స్, మనుషులు జంతువులతో జంతు సంయోగం, ఇలా కాముకత్వపు చేష్టలు చేసి దేవుని ఉగ్రతకు ఈ లోకం గురైపోయింది. కనుక ఒక లెస్బియన్గా, ఒక గే వలె, ఒక జంతు సంయోగి వలె విశ్వాసి ఉండడు. అది అతని వల్ల కాదు. అలా ఉన్నాడు అని అంటే వాడు విశ్వాసి కాదు. కలహం, ద్వేషం, మత్సరం, క్రోధం, కక్ష, భేదం,
అసూయ, ఇవన్నీ కూడా మనుషుల మధ్యన పెరిగిపోతూ ఉన్నాయి దినదినానికి. ఒక విశ్వాసి ఎవరిని కూడా ద్వేషించడు. ఒక విశ్వాసి ఎవరిని తోలనాడడు, హీనపరచడు, తగాదా చేయడు. ఎదుటవాడు తనను బాధ పెడితే క్షమించుకుంటాడు, ఓర్చుకుంటాడు. అంతే తప్ప వాడిని నాశనం చేయడానికి ప్రణాళికలు చేయడు విశ్వాసి. కలహాలు, ఇవాళ ఎక్కడ చూసినా కలహాలే. కలహము వ్యతిరేకం సమాధానం. సమాధానాన్ని వెతికి వెంటాడమన్నాడు పరిశుద్ధాత్మదేవుడు, అంతేగాని కలహపడమనలేదు. కలహము నరహత్యకు దారి తీస్తుంది, జాగ్రత్త. కలహము మనస్సును పాడు చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ సామాజిక పౌర జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది కలహం. జాగ్రత్త. కనుక కలహము, కక్ష, అసూయ. కక్ష కూడా అంతే. వీడు నన్ను ఇలా అన్నాడు, నేను వీడిని ఇలా చెయ్యాలా. కక్ష సాతానుని లక్షణం తప్ప విశ్వాస లక్షణం కాదు. పగబట్టకూడదు, కక్ష పెంచుకోకూడదు. అది విశ్వాసికి దూరం, విశ్వాసికి దూరం. ఎవరు పగబట్టారో, ఎవరు కక్ష పెంచుకున్నారో వారే నష్టపోతారు తప్ప మరొకరు కాదు. కక్ష, పగ, అసూయ, ద్వేషం పరుని పట్ల ప్రదర్శిస్తే నువ్వు దేవుని బిడ్డ ఎట్లవుతావు? దేవుని బిడ్డలు క్షమాపణ గుణంతో ఉండాలి. క్షమించాలి, క్షమించాలి, మన్నించాలి. అలా మన్నించిన వాడు దేవుని సేవకుడు కాదు, దేవుని బిడ్డ కాలేడు. అసూయ, ప్రొఫెషనల్ జెలసీ ఉంటుంది. ఉద్యోగపరంగా అసూయలుంటాయి, వ్యాపారాల పరంగా అసూయలుంటాయి. కానీ విశ్వాస అసూయ పడకూడదు. నీ సహోదరుడు పైకొస్తున్నప్పుడు, ఘనత పొందుతున్నప్పుడు నువ్వు అసూయ పడక అతన్ని గౌరవించడం నేర్చుకుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు సంతోషంగా ఉంటావు, ఇతరులు సంతోషంగా ఉంటారు. మత్తతలు, విమతములు, భేదములు. ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. Now the works of the flesh are evident. Sexual immorality, కాముకత్వము. Sexual immorality, immorality, అవినీతి, అక్రమం. రెండవది impurity, అపవిత్రత. Sensuality, idolatry, sorcery, enmity, strife, jealousy, fits of anger, rivalries, dissensions, divisions, envy, drunkenness, orgies, and the things like this. drunkenness, అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటలు, drunkenness. చూడండి, ఈ విషయాలు మనం చూస్తున్నాం. ఇవాళ డ్రంకార్డ్ కానులు ఎవరున్నారు? తక్కువ కనపడతారు చాలా. కానీ విశ్వాసి త్రాగుడు మానేస్తాడు, త్రాగుడు ఖచ్చితంగా మానుతాడు విశ్వాసి. డ్రంకార్డ్నెస్ అంటే తాగుబోతాను. త్రాగుడు మానకపోతే విశ్వాసం ఎట్లా అవుతాడు? కనుక త్రాగుడు వలన మత్తు పొందుతూ ఆనందాన్ని పొందితే క్రీస్తు నీకు ఇచ్చిన ఆనందంలో విలువే ఉంటుంది. కనుక నువ్వు పరాధీనుడు అవుతున్నావు ఆనందం విషయంలో. కాబట్టి గుర్తెరగండి, దేవుని చేతనే మనం సమస్తం సాధించగలగాలి, దేవుని చేతనే మనం సమస్తం పొందగలగాలి. నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువాడెవడు పరలోక రాజ్యములో ప్రవేశింపటం.
ఈ మాట మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. మరి రక్షణ దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. కనుక విశ్వసించిన వాడు ఈ క్రియల్లో ఉండడు. ఈ క్రియల్లో ఉన్నాడంటే అతనిలోని పాపమే, కానీ అతడు కాదు. వెంటనే పశ్చాత్తాపడతాడు. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసం తెలుసా మీకు? రిపెంటెన్స్ ఓన్లీ, పశ్చాత్తాపమే. పశ్చాత్తాపమే, దేవా నన్ను క్షమించు, నేను ఈ పాపంలో ఉన్నాను. అది విశ్వాస లక్షణం. దేవుడు లేడు, ఏమీ లేడు, నేను క్షమాపణ కోరను అంటాడు అవిశ్వాసి. కనుక దేవుని ఎదుట పశ్చాత్తాపడి క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనం రక్షించబడతాము. రక్షణ ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వటానికి ఇష్టం కొన్నాడు. నీవు లోకాన్ని విడిచిపెట్టాలి, అప్పుడే నువ్వు క్రైస్తవ లక్షణాలతో జీవించగలుగుతావు. ఒక విశ్వాసి శరీర కార్యాలను సిలువ వేసుకోవాలి, వాటికి నో అని చెప్పగలగాలి. చెప్పలేకపోతే వాడన్నిటికీ విశ్వాసి కాలేడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆత్మ మిమ్మల్ని నడిపించాలంటే మీరు ఆత్మ యొక్క ఫలాలు ఫలించాలి తప్ప శరీర క్రియల చేత నిండిపోకూడదు. శరీర క్రియలు మనలను అవమానము వైపు, నష్టము వైపు నడిపిస్తాయి. మన జీవితాల్లో మనం గుర్తెరగాలి, శరీర క్రియల చేత మనల్ని మనం మోసం చేసుకోవద్దు, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత రేపటి దినం నేను ఆత్మ ఫలాల గురించి మాట్లాడతాను. ఈ అసూయలు, మత్తతులు సంఘంలో ఉన్నవారు ఇంకెవరికైనా ఉంటే వాటిని విడిచిపెట్టండి. క్రీస్తు బిడ్డలకు ఇవి తగినవి కావు. ఈ లక్షణాలు మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఇవన్నీ సప్రెస్ చేయాలి, అణిచేసుకోవాలి. గుణాలన్నీ అసూయ రానియకూడదు. యు మస్ట్ బీ అలార్మ్డ్. మీరు సంకేతం పొందాలి హృదయంలో. ఏమనంటే మేము రక్షించబడ్డాం, ఈ కార్యాలు మేము చెయ్యం, వీటిలో పాలుభాగస్తులు అవ్వం, విగ్రహ ఆరాధన చేయం, విచారం చేయం, పరిశుద్ధత కాపాడుకుంటాం. కనుక ఈ విధంగా మనలను మనం ప్రభు కొరకు సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆత్మఫలాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ఆత్మఫలము ఒక్కటి, దానిలో ఇవన్నీ ఉన్నాయి. ఏవన్నీ? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 9. ఈ 9 మనల్ని నడిపిస్తాయి. ఈ 9 మనం ఫలించాలి. ఒక చెట్టు ఫలమిచ్చినట్లు ఒక విశ్వాసి ప్రేమను ఫలంగా ఫలించాలి. సంతోషంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాలక్షణం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావో, నువ్వు ఆత్మచేత నడిపించబడుతూ శరీర కార్యాలను అణగదొక్కుతావు అన్నమాట. సో ప్రేమ 2 రకాలు: శరీరపు ప్రేమ, దైవిక ప్రేమ. ఫీలియోస్ అండ్ అగాపే. శరీర సంబంధమైన ప్రేమ ఒక మనిషిని ఎన్నడూ కూడా రీచ్ కాలేదు. ఆత్మ సంబంధమైన ప్రేమ, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, క్షమించే గుణమున్న ప్రేమ, ఏ విధమైనటువంటి బదులు ఆశించని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడుతుంది పరిశుద్ధాత్మ చేత. కనుక మీరు ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఎటువంటిదా ప్రేమ? ఇచ్చిన వారిని ప్రేమించే ప్రేమ కాదు, ఇవ్వని వారిని సైతం ప్రేమించగలిగే అగాపే ప్రేమ.
కాబట్టి మనం చూసినట్లయితే విశ్వాసి మంచితనముతో జీవిస్తాడు. అందుకనే తిమోతికి పౌలు గారు రాశాడు కదా, పబ్లిక్ విట్నెస్ ఉండాలి విశ్వాసికి. లీడర్షిప్లో ఉన్నవాడికి పబ్లిక్ విట్నెస్ ఉండాలి. నాన్ క్రిస్టియన్ గ్రూప్స్ విట్నెస్ కూడా ఈక్వల్లీ రిక్వైర్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, దయాళత్వం ఇవన్నీ నిత్యం కలిగి ఉండాలి. అదే ఫలించడం అంటే. ఫలం నిలిచి ఉండాలి. ఎల్లప్పుడూ ఫలం చేత మనం కనపడుతుండాలి. అలాంటి కృప మనకు దేవుడు ఇస్తేనే తప్ప మనం ఆచరించలేం. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఇట్టి వాటికి విరోధమైనది నియమం ఏదియూ లేదు. యేసుక్రీస్తునందు సంబంధులు శరీరం దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేశారు. మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరికొకరు వివాదం రేపుకోకుండా, మనము అసూయపడక, వృధాగా అతిశయపడకుండా సమాధానంతో, సంతోషంతో జీవిద్దాము. కాంట్రవర్సీస్ ఇన్ చర్చ్, అది పౌలు గారు మాట్లాడుతున్నాడు. అది ఉండకుండా జీవిద్దాం. మనం మాదిరిగా జీవిద్దాము. మనం మోడల్గా జీవిద్దాము. మనము ఇతరులకు చక్కటి ఒక సంస్కారాన్ని నేర్పించేవారుగా జీవిద్దాము. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి అబ్రహాం గారు, విజయ గారు, కుమారుడు రవికిషోర్ గారి జన్మదినం సందర్భంగా సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. రవికిషోర్ గారిని దీవించండి. అబ్రహాం గారిని, విజయ్ గారిని ఆశీర్వదించండి. శరీర కార్యాలను సిలువ వేసి ఆత్మఫలము చేత జీవించే కృప నాకు మాకేమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్.